श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం మొదటి స్కందం. గడిచిన సత్సంగంలో ద్వారకాధీశ్వరైన భగవాన్ శ్రీకృష్ణుడు యుద్ధమంతా భారత యుద్ధమంతా ముగిసిన తర్వాత బయలుదేరి తన నగరమునకు వెళ్ళుటకు సిద్ధమైనాడు. అటువంటి సమయంలో తన ముఖ్యమైన బంధువులు భక్తులు అయినటువంటి పాండవులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. దానిలో మొదలు అశ్వత్థామ ఉప పాండవులను సంహారం చేశాడు రాత్రి సమయంలో. అప్పుడు ఆ అశ్వత్థామాని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అతడు బ్రహ్మాస్త్రమును వదలగా అర్జునుడు అది చూసి కృష్ణుడి దగ్గర చెప్తాడు, ఇది ఏమిటి నాకు తెలియటం లేదు, నన్ను రక్షించు, ఇదేమిటని నాకు తెలియచేయి, ఏం చేయాలి నేనని అడిగితే అక్కడ అర్జునుడి యొక్క స్తుతిని చూసాం, మనం ప్రార్థనను చూసాం. తర్వాత ద్రౌపది యొక్క చక్కని మాటలు గురించి విన్నాం. ఆ అశ్వత్థామ మూలముగానే విడువపడిన మరొక అస్త్రము చేత పాండవ వంశమే నాశనమైపోవాలని సంకల్పించి వదిలినటువంటి ఆ అస్త్రం ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య అయినటువంటి ఉత్తర గర్భమునందున్న శిశువును కూడా అది సంహరించుటకు వస్తున్నప్పుడు ఉత్తర నేరుగా వేగముగా వచ్చి కృష్ణ పరమాత్ముడి పాదముల గట్ట ప్రార్థించి, నన్ను రక్షించు, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నా ఈ గర్భమునందు పెరుగుతున్నటువంటి శిశువు మాత్రం నశించిపోకూడదు, దానికి ఏమి కాకూడదు, నువ్వు రక్షించు అని చెప్పి ఉత్తర చేసినటువంటి ప్రార్థన స్తుతిని చూసాం. ఆ తర్వాత భగవంతుడు ఒక చిన్న రూపమును ధరించి ఉత్తర గర్భమునందు ప్రవేశించి ఆ శిశువును చుట్టూ తిరుగుతూ రక్షిస్తూ ఆ శిశువుకి గర్భంలో ఉన్నప్పుడే భగవానుడి యొక్క దర్శనము జరిగినది.
ఆ తరువాత ఆ శిశువు ప్రసవించడం జరిగినది. అప్పుడు వెంటనే కృష్ణుడు బయలుదేరి వెళ్ళలేదు. కొద్ది రోజుల తర్వాత బయలుదేరి వెళ్ళాలని అనుకుంటున్న సందర్భంలో ఇన్ని ఆపదల నుంచి కాపాడినటువంటి ఆ కృష్ణుడిని దగ్గరికి వచ్చి ఒక వృద్ధురాలు, పరమ భక్తురాలైనటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తున్నది. ఈరోజు మనం చూడబోయేటువంటి ముఖ్యమైన, చాలా అద్భుతమైనటువంటి ఒక స్తుతి అంటే ప్రార్థన. భగవంతుణ్ణి ప్రార్థించటం, నమస్కరించటం. ఆ కుంతీదేవి యొక్క స్తుతి, ఇటువంటి స్తుతి మనము మరెక్కడా చూడలేము. అటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్తుతి. ఈ స్తుతుల యొక్క ముఖ్యత్వమే భాగవతంలో చాలా చాలా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. మధ్య మధ్యలో కథల రూపంలో ఎవరో మనుషుల పేర్లు అవన్నీ వస్తున్నా కూడా ఆ సందర్భములలో భక్తులు, విధమైనటువంటి భక్తులు, అర్జునుడు ఒక రకమైనటువంటి భక్తుడు, ఉత్తర ఇంకొక రకమైన భక్తురాలు, కుంతీదేవి మరొక విధమైనటువంటి భక్తురాలు. భక్తి అందరికీ ఒకే విధంగా ఉండదండి. ఆ వ్యక్తపరిచే విధానం, పద్ధతిలో మార్పులుంటాయి. అట్లా అంతమంది చాలా రకములైనటువంటి విధమైనటువంటి భక్తుల యొక్క భావనలను చేయుటకే ఈ భాగవతము. భక్తానాం చరితం భాగవతం. భగవంతుడి చరిత్ర కూడా ఉందండి. భగవంతుడి చరిత్ర, ఆయన లీలలు, అవతారములు, దానితో పాటుగా భాగవతుల యొక్క చరిత్ర, వాళ్ళు ఎలా భక్తిని చేశారు, ఎలా పరాభక్తిని సాధించారు, భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలకు వాళ్ళు పాత్రులైనారన్నటువంటిది మనకు తెలుసుకోవడం కోసం ఈ స్తుతులను మనం అక్కడక్కడ వస్తున్నవి చాలా వివరంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. 26 శ్లోకములతో కూడినటువంటి ఈ స్తుతి అండి. దానిలో ముఖ్యమైనటువంటి విషయాలని చెప్తూ ముఖ్యమైన శ్లోకములు మాత్రం చదువుతూ మనం ఈరోజు భాగవతమును వినుటకు తయారవుదాం. కుంత్యువాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. భగవాన్ శ్రీకృష్ణుడు బయలుదేరి ద్వారకానగరంకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఆ వృద్ధురాలైనటువంటి భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క అత్త అయినటువంటి కుంతీదేవి కృష్ణుడి దగ్గరికి వచ్చేసి నమస్కరిస్తున్నది. మొదట నమస్కరిస్తూ, సహజముగా కృష్ణుడు వాళ్ళందరికీ నమస్కరిస్తాడు, పెద్దవాళ్ళందరికీ నమస్కరిస్తుంటాడు, ఆశీర్వాదం చేయవలసిన వాళ్ళకి ఆశీర్వాదం చేస్తుంటాడు, అనుగ్రహం చూపిస్తుంటాడు, అభయహస్తం చూపిస్తాడు, నమస్కారాలు చేస్తాడు పెద్దవాళ్ళకు. అట్లా కుంతీదేవి వచ్చి, వయసులో పెద్దది అత్త, నమస్కారం చేస్తుంటే కృష్ణుడికి ఏమిటి ఎందుకు ఇలా నమస్కారం చేస్తున్నావు, ఆ తర్వాత ఏమేమిటో మాటలు చెప్తున్నది. ఏమి చెప్తున్నది చూడండి. వేదాంతము అద్వైత సారముతో కూడినటువంటి శ్లోకములండి ఈ కుంతీదేవి చేస్తున్నటువంటి ప్రార్థన. అప్పుడు ఆవిడ ఎంత జ్ఞానవంతురాలై ఉండాలి. ఒక గృహిణిగా ఉంటూ జీవితంలో చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, కష్టం మీద కష్టం, ఎన్నో కష్టాలని ఇప్పుడు వరకు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహారం చేయటం కోసం కష్టమే కదా కుటుంబంలో ఇవన్నీ. సో పిల్లలు 5 ఎన్నో కష్టాలకు గురి అవుతుంటే, అన్ని కష్టాలలో ఉన్నటువంటి ఆమెడకి ఇటువంటి జ్ఞానం ఎలా వచ్చినది, అదే రహస్యం ఈ కుంతి స్తుతిలో.
ఏం చెప్తున్నది? నువ్వు ఈశ్వరుడివి, నువ్వే ఈ ప్రకృతి మొత్తమునకు ఆధారమైనటువంటి పురుషుడవు, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు భగవంతుడా, నువ్వు ఇలా నవ్వుతూ మందహాసం చేస్తూ నన్ను ఏమార్చవద్దు. జీవితంలో ఇప్పటి వరకు పోయినాను. నీ స్వరూపమును నాకు చూపించు, నీ స్వరూపమును నాకు తెలియచేయి. నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు దేవకీ గర్భములో పుట్టిన వాడవైనా కూడా, యశోద ఇంట్లో పెరిగిన వాడవైనా కూడా నీ నిజస్వరూపము నాకు తెలుసు. అంటే ఎంత భక్తితోటి జ్ఞానంతో కృష్ణుడిని అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఈమె ఒకటి. నువ్వు పురుషుడవు, నువ్వే ఆద్యం, మొదలు నువ్వే, ఈ సర్వ సృష్టికి ఆధారం నువ్వు, ఈశ్వరుడు నువ్వు. ప్రకృతికి మించి ప్రకృతిని నీ చేతిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడు ప్రకృతే పరం. అది మాత్రమే కాదు, అలక్ష్యం. అలక్ష్యం అంటే ఇంద్రియములకు లక్ష్యము కాదు, ఇంద్రియముల వలన గోచరము కాని వస్తువు నువ్వు పరమాత్మవు. సర్వభూతములకు అంతరము బహి అవస్థితం, సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. అన్ని జీవరాశుల యొక్క హృదయంలోనూ నువ్వు ఉన్నావు, బయట ఉన్నటువంటి పంచభూతములను నువ్వు ఉన్నావు. వాళ్లకు బయట లోపల అంతటా సర్వము నీవే వ్యాపించున్నావు. ఇది చాలా ముఖ్యమైన వాక్యమండి. ఎందుకంటే ఒక మనిషికి అజ్ఞానం తొలగిపోవాలంటే ఈ భావన రావాలి. లోపల బయట అంతటా భగవంతుడు తప్ప మరొక వస్తువు లేదు. ఆధ్యాత్మిక మార్గములో చాలా సులభముగా మనకు ఆ ఫలం లభించాలంటే, జ్ఞానప్రాప్తి, మోక్షం ఏర్పడాలంటే ఈ ఒక్క భావన ఉంటే చాలండి. ఏమిటది? భగవంతుడే, కృష్ణుడే భగవద్గీతలో ఒక చోట చెప్తాడు, సర్వం వాసుదేవమితి సమహాత్మాసు దుర్లభః. కనిపించేది మొత్తం జగత్తు, కనిపించని జగత్తు, మేనిఫెస్టెడ్ అండ్ అన్మానిఫెస్టెడ్ మొత్తం కూడా ఇది వాసుదేవ తప్ప ఒకే వస్తువు. ఇంకా వాసుదేవ అంటే పరబ్రహ్మం, ఒకే ఆత్మ పరమాత్మగా వ్యాపించున్నదని తెలుసుకునేటువంటి మహాత్మ. అలా ఎవరైనా తెలుసుకుంటే అతడిని మహాత్మ అని పిలుస్తున్నాడు కృష్ణుడు. అటువంటి మహాత్మ దొరకటం, ఉండటం చాలా దుర్లభం అంటున్నాడు. సర్వం వాసుదేవం ఇది సమహాత్మ సుదుర్లభ. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కుంతి చెప్తున్నది, అంటే నువ్వు తప్ప మరొక వస్తువు లేదు. నా రూపంలోనూ నువ్వే ఉన్నావు, అందరి రూపంలోనూ నువ్వే ఉన్నావు. ఇదండి వేదాంతం యొక్క సారము. ఒకే వస్తువు తప్ప రెండు లేవు. దీనిని అద్వైతం అంటారు. అద్వైతం అంటే ఇది సత్యం అండి. ఇది ఎవరికో నచ్చనిదో అట్లాంటిది కాదు. అందరికీ తెలియవలసినటువంటి సత్యం ఇదే. తెలుసుకుంటే మోక్షం, ముక్తి. ఇది భగవంతుడి గీతలు చెప్తున్నప్పుడు మరి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. అటువంటి మెచ్యూరిటీతోటి ఈ కుంతీదేవి ప్రార్థనని మొదలు పెడుతున్నది. అలా చెప్పి రెండవ శ్లోకమునందు అంతర్బహిషి, నారాయణ సూక్తంలో ఇదే వాక్యము కనపడుతుంది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. యచ్చ కించిత్, అన్నీ కూడా ఏదైతే ఉన్నదో అన్నీ కూడా, చిన్నది పెద్దది అన్నీ మొత్తం సర్వము కూడా
జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత శ్రూయతే అదే మరిన్ని వస్తువులుగా విధ విధముగా బహువిధ కనపడుతున్నది. అర్థమైందా? హెచ్చకించి జగత్సర్వం శ్రూయతే, జగత్ మొత్తం, దృశ్యతే కనపడుతున్నదో ఇక పైన కనపడపోతుందో అంతా కూడా ఒకే వస్తువుగా వేరువేరు వేషములు వేసుకొని ఇక్కడ దర్శనం జరుగుతున్నది. అందుకని ఎప్పుడైతే ఈ రెండు అతను వేరు అది వేరు నేను వేరు అనే భావన వస్తుందో ద్వైతం వచ్చిందంటే అక్కడ అజ్ఞానం ఉందని అర్థమండి. ద్వైతం వచ్చిందంటే అక్కడ సంసారం ఉందని అర్థమండి. ద్వైతం రెండు కనపడుతున్నాయి, భావనలో కనపడతాయి కంటికి, కానీ భావనలో ఉండకూడదు. అట్లా భావనలో ఉన్నది వేరువేరుగా ఉన్నట్లుగా భావిస్తున్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నామని. అటువంటి వాడికి భయం, ఏది చూసినా భయం ఏర్పడుతుంది. ద్వితీయాత్వై భయం భవతి అంటుంది ఉపనిషత్తు. రెండు అంటే భయం అండి అక్కడ. అందుకని ఒకటని తెలుసుకో, భయము నుండి విడిపించుకో. కానీ ఓ కృష్ణ, మాయా జనవికాచ్ఛన్నం అజ్ఞాదోక్షమవ్యయం న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా. ఒక నాటకములో వేషము వేసుకొని నటించేవాడిని అంత వెంటనే గుర్తుపట్టలేమండి. మూఢులకు నీ మాయ చేత ఆవరించబడినటువంటి ఈ దృశ్య ప్రపంచము నందు నువ్వే ఇలా ఇప్పుడు కృష్ణుడి రూపంలో ఈ శరీరంలో మాయా మానుష వేషధారిగా వచ్చావు, నీ నిజస్వరూపం ఇదని తెలుసుకోవటం మూఢులకు కనిపించే సత్యము కాదు ఇది. ఎలాగంటే నటో నాట్యధర యథా, నాటకంలో నటుడు ఎట్లా నటించేటప్పుడు తెలుసుకోలేం, అది నిజముగా అనిపిస్తుంటుంది, కానీ నటన. అలాగే ఈ లోకంలో నువ్వు ఒక పెద్ద నాటకమును నడిపిస్తున్నావు, ఇదంతా నీ లీల, నీకిది ఒక ఆట. అటువంటి వినోదము, క్రీడ, ఆట అయినటువంటి ఈ డ్రామాలో మమ్మల్ని అందరినీ ఒక క్యారెక్టర్ ఇచ్చి దీంట్లో అందరినీ యాక్ట్ చేయమని నియమించావు. కాబట్టి దీంట్లో నాటకమే కదండి అంతా. అందుకని ఇక్కడ ఏది కూడా సత్యము కాదు. ఏ శరీరము సత్యము కాదు, ఏ మనుషుడు సత్యము కాదు. వాళ్ళు వేస్తున్నటువంటి రోల్స్ ఉన్నాయే, అమ్మను, నాన్నను, తండ్రిని, మామగారిని, అత్తగారిని, ఇవన్నీ కూడా నటనేనండి. ఇవేవి సత్యములు కావు. కానీ మూఢుడికి, అవివేకుడికి ఇది తెలియదు. అప్పుడు ఎవరికి తెలుస్తుంది? తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. పరమహంసులైనటువంటి మునులకు, సమ్యక్ దర్శనం ఉన్నటువంటి వాళ్ళు, స్వచ్ఛమైన అంతఃకరణము, మనసు శుద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు, రాగద్వేషములు కామక్రోధములను జయించినటువంటి అటువంటి శుద్ధమైన స్వచ్ఛమైన మనస్సునందు భక్తి యోగముచే వాళ్ళు తెలుసుకోగలరు. నువ్వు ఈ భూమి మీద అవతరించావు, కానీ నీ యథార్థ స్వరూపము సావు పుట్టుకలు లేనటువంటి పరబ్రహ్మవు నువ్వు అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాలాంటి సాధారణ స్త్రీకి ఎలా తెలుస్తుంది అంటుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నది? మాట్లాడుతున్న తనే కదా, తనకు అర్థం కాకపోతే ఇలా మాట్లాడుతుందంటే కృష్ణుడు అంటాడుట, ఏంటి అత్తయ్య ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పి నన్ను ఇట్లా పొగిడేస్తున్నావు, నువ్వు అవన్నీ పక్కన పెట్టు, ఏంటేంటో మాట్లాడుతున్నావు అంటే, కాదు నువ్వు ఇట్లా చెప్పి తప్పించుకొని పోకు,
నువ్వెవరవని నాకు తెలిసిపోయినది, నేను చెప్తే నమ్ముతావా ఏంటి నువ్వు? మహాత్ములే చెప్పారు, వాళ్ళు చెప్పినవే నాకు అర్థమైనది, నాకు తెలిసినది కాబట్టి చెప్తున్నాను. అందుకని పరమహంసానాం మునీనాం అమలాత్మనాం. ఎనీహౌ, సాధారణముగా ఒక గృహిణిగా ఉండే స్త్రీకి, మాకు స్త్రీలమైన మాకు ఎట్లా నీ పరమతత్వం తెలుస్తుంది అని చెప్పి, అందుకని పరమతత్వమే మాట్లాడుతుంటే మరలా ఏదో పెద్ద వేదాంతం చెప్తున్నదేంటి అత్తయ్య అనుకుంటావేమో. నాకు తెలిసినది నీ యొక్క అందమైనటువంటి మందహాసంతో కూడినటువంటి నీ రూపం, దివ్యమంగళ విగ్రహం అని చెప్పి తర్వాత 2 శ్లోకములండి చక్కటి నామావళితోటి ఆ కృష్ణుడిని నమస్కరిస్తున్నది. ఇవి భాగవతమునకు ముందు చెప్పబడేటువంటి కొన్ని ధ్యాన శ్లోకాలండి. అన్నీ చెప్పుటకు సమయం లేదు కాబట్టి నేను ఒక్కొక్కసారి చెప్పడం లేదు. ఇవి ఎవరికైనా ఈ ధ్యాన శ్లోకాలు కావాలి ముందు చెప్పేవి అని అనుకుంటే మీరు యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పోయి చూడండి. భాగవతం ధ్యాన శ్లోకములు పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. చక్కటి ప్రార్థన, అన్ని నామములే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. కృష్ణాయ, కృష్ణుడని పేరు పెట్టుకున్న పేరుతో ఉన్న నీకు, వాసుదేవాయ, వసుదేవుని పుత్రుడిగా పుట్టిన నీకు, లేకపోతే అంతటా వ్యాపించున్నటువంటి వాడైనటువంటి నీకు, దేవకీ నందనాయ చ, దేవకీ యొక్క గర్భములో పుట్టిన నీకు కుమారుడవు, నందగోపకుమారాయ, తర్వాత వెళ్ళి గో గ్రామములో ఆ నందబాపుడి ఇంట్లో యశోద వాళ్ళు పెంపకంలో పెరిగావు కదా, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవింద అంటే 2-3 అర్థాలు ఉన్నాయండి, ఇంకా కూడా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే గోవులను రక్షించి ఆ పశువులైనటువంటి గోవులకు, గోపాలులకు, గోపికలకు అందరికీ ఆనందమును పంచి ఇచ్చినటువంటి వాళ్ళకి గోవిందాయ. విందం అంటే ఆనందం, వాళ్ళని ఆనందపరిచి పెట్టిన వాడువు. మరొక అర్థం అండి, గో అంటే ఇంద్రియములండి. ఈ 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములకు వెనుక ఎవరు వీటన్నిటిని గ్రహించి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు? మనము మనస్సు అని చెప్తాం. మనస్సు ఎట్లా పుట్టింది? మనస్సుకు వెనక బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి, మనస్సు ఎక్కడొచ్చినాయి? ప్రకృతిలోంచి వచ్చినాయి. ఆ ప్రకృతి ఎవరిది? పరమాత్మది. కాబట్టి ఆత్మ చైతన్యమే బుద్ధిగాను, పరమాత్మ చైతన్యమే మనస్సుగాను, ఆ పరమాత్మ చైతన్యమే మనస్సే 5 ఇంద్రియముల మూలముగా బయటికి చూస్తున్నదండి. చూసి ఆ 5ను తెలుసుకుంటున్నది, 5 విషయములను తెలుసుకుంటున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎవరు? ఇది మొత్తం ఎవరిది? ఉన్నది ఆ భగవంతుడు తప్ప నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు వేరే ఎవరు లేరండి. ఇది భక్త ప్రహ్లాదుడి యొక్క జ్ఞానం. ఆ కథ వచ్చినప్పుడు తెలుస్తుంది, విన్నవాళ్ళకి తెలిసి ఉండాలి. నాకు నారాయణుడు తప్ప వేరే ఏమీ తెలియటం లేదు, కనపడటం లేదు. ఈ భేదములన్నీ ఏమిటి? అది నారాయణే, ఇది నారాయణే అన్నాడు. అందుకని అతడికి పిలిస్తే భగవంతుడు ఆ స్తంభంలో నుంచి వచ్చాడు కదా. కాబట్టి అంత నమ్మకం, అంత కన్విక్షన్ ఉంది కాబట్టే అతడు గొప్ప భక్తుడైనాడు. కాబట్టి గోవింద అంటే ఇంద్రియములకు వెనక ఉండి రమించువాడు, రమించు శక్తి ఏదైనా ఉన్నదో అది. వాడు అంటే ఆమె కాదా అని అడగకూడదు. సత్యమునకు
ఆమె వాడు ఈ లింగభేదం లేదండి. పరబ్రహ్మమైన ఆత్మకు ఈ లింగభేదములు లేవు. అది శుద్ధమైన సచ్చిదానంద స్వరూపం, మన స్వరూపం. తర్వాత శ్లోకంలో నమ పంకజనాభాయ, భగవంతుడి యొక్క అందమును అలంకారమును వర్ణిస్తూ నమస్కరిస్తున్నది. పద్మములతో చేయబడిన మాలను ధరించిన వాడవు. ఓకే, పద్మము నీ నాభి నుంచి పుట్టి దానిలో బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే అప్పుడు నువ్వు నారాయణ భగవానుడు అని తెలిసిపోయింది కదా కుంతికి. నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, పద్మములతో చేసినటువంటి ఆ మాలను ధరించి ఉండేవాడివి. నీ కళ్ళు కూడా పద్మము రేకులులాగా ఉన్నాయి అందముగా. నీ పాదములు పద్మములే. సో నీ పాద పద్మములకు నమస్కరిస్తున్నా. అన్ని పద్మం పద్మం అని వచ్చేట్లుగా చక్కటి ప్రార్థనా శ్లోకములండి ఇవి. పొద్దున్నే లేస్తూ భగవంతుడిని చెప్పుకోవడానికి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో తెలిసి ఉండొచ్చు. చక్కటిది, ఇష్టమైన కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ అలా చెప్పుకోండి. స్మరించుకుంటూ ఉండాలి భగవంతుడిని ఎప్పుడు కూడా. పొద్దునే మాత్రమే కాదండి, 24 గంటలు. సాధ్యమా? సాధ్యం. ఆ తర్వాత శ్లోకములందండి, దేవకి ఎన్నో కష్టాలు నువ్వు పుట్టడానికి ముందు ఆ కంసుడు పెట్టినటువంటి కష్టాలన్నిటి నుంచి దేవకిని రక్షించి నువ్వు ఆవిర్భవించిన తర్వాత ఆమె దుఃఖము మొత్తమును నువ్వు లేకుండా చేశావు, విముక్తురాలని చేశావు. అదే విధముగా నా పుత్రులతో సహా నన్ను కూడా అనేక కష్టముల నుండి అనేక సార్లు నువ్వు రక్షిస్తూనే ఉన్నావు అని చెప్పి ఒక శ్లోకమునందు చెప్తున్నది. అన్ని ఆపదల నుంచి మమ్మల్ని గట్టెక్కించిన వాడవు నువ్వు మొదటి నుంచి కూడా అని చెప్తూ ఆ తర్వాత శ్లోకమునందండి వేటి నుంచి రక్షించావని తను జ్ఞాపకం చేసుకుంటూ దుర్యోధనుడు భీముడికి విషము పెట్టినప్పుడు భీముడిని నువ్వు ఆ విషము బాధలోంచి రక్షించిన వాడవు నువ్వు. మమ్మల్ని అందరినీ లక్క ఇంటిలో పెట్టి దానికి అగ్నిని నిప్పు పెట్టినప్పుడు ఆ లక్క ఇంటిలో నుండి రక్షించిన వాడవు. వనవాసంలో హిడింబుడు అనే రాక్షసుడు వలన వచ్చినటువంటి ఆ కష్టమును అది దాంట్లోంచి రక్షించిన వాడవు. దుర్యోధనుడు మొదలైనటువంటి దుశ్శాసనులు వాళ్ళందరూ కూర్చుని ఉన్నటువంటి ఆ అసత్సభ యందు నా కోడలైనటువంటి ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు రక్షించిన వాడవు నువ్వు. ఆ తర్వాత అరణ్యవాసంలో అనేక కష్టములు నువ్వు పలుమార్లు వచ్చి మమ్మల్ని కలుసుకుంటూ చూస్తూ మాకు నేరుగానో ఇండైరెక్ట్గానో నువ్వు సహకరిస్తూనే ఉన్నావు. యుద్ధములో అనేక సార్లు అనేక రకములైనటువంటి యుద్ధములు, ఇప్పుడు జరిగిన ఈ యుద్ధమునందు కూడా అన్ని కష్టముల అన్ని అస్త్రముల నుండి నా పిల్లలను కాపాడినావు. ఇప్పుడు అశ్వత్థామ మూలముగా ప్రయోగించిన ప్రయోగించిన నుంచి కూడా మా పిల్లలను నాకు పుట్టబోయే ముది మనవుడిని కూడా రక్షించావు అని చెప్పి చాలా చక్కగా మనస్సులో ఉన్నటువంటి భావములను తెలియజేస్తూ ఆ తర్వాత చెప్పే శ్లోకం అండి ఇది హైలైట్. ఈ కుంతీదేవి స్థుతిలో ఇది హైలైట్ అండి. ఏమిటి? విపదః సంతు నశ్యశ్వత్ తత్ర తత్రో జగద్గురో భవతో దర్శనం యత్ స్యాద్ అపునర్భవ దర్శనం. చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలండి ఈ మాటలే. ఈ శ్లోకము వలనే కుంతీదేవి యొక్క స్థుతి చాలా అద్భుతమైనది, సాటి లేనటువంటిది. ఏమిటి అంటే అది అందువలన ఓ కృష్ణ మాకు ఇంకా చాలా కష్టాలు రావటం,
రాని, మాకు మరిన్ని కష్టములు ఏర్పడుగాక. సంతు విపద సంతు నః, మాకు మరిన్ని కష్టాలు రావాలి. ఎక్కడైనా విన్నారండి ఇటువంటి ప్రార్థన? మనం ఎప్పుడైనా చెప్పామండి ఇలాంటిది? సుఖముగా ఉన్నప్పుడు భగవంతుణ్ణే మనం తలుచుకోమండి. ఎప్పుడో ఏదో ఒక కష్టం వస్తేనే గుడి గోపురము భగవంతుడు గుర్తుకొస్తాడండి. కానీ కష్టములు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోయి ఫిర్యాదు చేస్తాం, కంప్లైంట్ చేస్తాం. కానీ కుంతీదేవి ఇప్పుడు వరకు కూడా ఇన్ని సంవత్సరములలో జీవితంలో అనేక కష్టములు వచ్చినా కూడా ఆ కష్టముల నుంచి రక్షించుటకు కృష్ణుడు వచ్చినప్పుడు, చూసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదుటండి. మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు నువ్వు అని కానీ, తన కర్మను గురించి కానీ, దేని గురించి, ఆ కౌరవులు దుర్యోధనులు వీళ్ళ గురించి కానీ ఎవరిని గురించి కూడా కంప్లైంట్ చేసినదే లేదుటండి. ఇది మనకు పెద్ద లెసన్. దీనిని మా స్వామీజీ ఒక స్లోగన్గా చెప్తారు. ఆయన టీచింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా కొటేషన్స్గా ఉంటాయండి. ఏమిటంటే ఇదో ఈ లివింగ్, లెట్ అస్ లివ్ ఎట్ ద జీరో కంప్లైంట్ లెవెల్. మనము నిజమైన భక్తులము, ఆధ్యాత్మిక మార్గములో నడుస్తున్నాము, నడవాలని ఆశపడుతున్నాము అని అనుకుంటే దాంట్లో ఒక మన క్వాలిఫికేషన్ ఏమిటంటే చాలా కష్టం సాధన చేయటం. స్టాప్ కంప్లైనింగ్, రెడ్యూస్ ద కంప్లైంట్స్, రెడ్యూస్, తగ్గించు, లెట్ అస్ లివ్ హియర్ ఎట్ జీరో కంప్లైంట్ లెవెల్ అంటారు స్వామీజీ. ఇది సాధ్యమా అంటే సాధ్యము కానిది శాస్త్రములో ఏది చెప్పదండి, గురువులు చెప్పరు. కష్టం కానీ సాధ్యమే. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ మే బి డిఫికల్ట్. అందుకని ఆవిడ ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేసిందే లేదుటండి. సరే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నది ఇట్లా? ఎవరు ఆవిడకేంటి పైత్యమా, మెంటల్ ఏంటి? కష్టాలు మనం ఎవరైనా ఎప్పుడైనా గుడికి వెళ్ళి కానీ ఎక్కడైనా మనకు ఏదైనా బాగా లేకపోతే వెంటనే జ్యోతిష్యుడి దగ్గరికి, స్పెషల్ నవగ్రహముల గుడులకు, స్పెషల్ బాలాజీ గుడులకు, అట్లా అన్నిటి చోట్లకి వెళతాము. కానీ మనకు బాగున్నప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయి భగవంతుడా నీ దయ వలన అని చెప్పి మరలా మధ్యలో వెళ్ళి చెప్పం, కృతజ్ఞత చెప్పం. కష్టం వస్తుందేమో, మేము ఇది అనుకుంటున్నాం, ఇల్లు కట్టాలని అనుకుంటున్నాం, పిల్లవాడికి పెళ్ళి చేయాలనుకుంటున్నాం, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, అందుకని అది బాగా జరిగేట్టు చూడు అంటాడు. ఇట్లా ఇంకా ఆశలు అడుగుతూనే ఉంటాం. కానీ కష్టములంటే ఎవరికి ఇష్టం లేదండి. కానీ ఈవిడేంటి కష్టాలను ఇష్టపడుతున్నది? అర్థం ఏమిటంటే ఆమె చెప్తున్నది, దీని ముందు ఒక సుభాషితం చెప్తానండి. అసలు ఏమిటి కష్టం అంటే, ఏమిటి ఇష్టం అంటే? విపద ఏంటి, ఆపద ఏంటి? ఈవిడేమిడుతున్న విపద అంటే మాకు కష్టములను, ఆపదలకు పేరు విపద. ఏది ఆపద, ఏది సంపద అంటే ఒక చక్కటి శ్లోకం అండి. విపదో నైవ విపదః, సంపదో నైవ సంపదః. మనమనుకుండే, దీన్ని నేను సింపుల్గా చెప్తాను. విపద, సంపద అంటే ఏమిటో అర్థం కాలేదండి. సంపద అంటే డబ్బులు, సొమ్ములు, ఇళ్ళు, ఆస్తులు, పాస్తులు అని. విపద కష్టములు. మనం అనుకుండే లాభము నిజమైన లాభం కాదండి, సింపుల్గా అర్థం అవడానికి. మనం అనుకుండే నష్టము నిజమైన నష్టము కాదండి. మనకేమిటి నష్టం అంటే, బిజినెస్లో నష్టం వచ్చింది, వేరే ఏదో నష్టం వచ్చింది, అది అమ్మేటప్పుడు తక్కువ డబ్బులు వచ్చినాయి, ఇట్లా నష్టం. ఎక్కువ వస్తే లాభం అంటాం.
సాధారణముగా లోకంలో మనము ఏమి లాభం అనుకుంటున్నామో అది లాభం కాదుట, ఏది నష్టం అనుకుంటున్నామో అది నష్టము కాదుట, మన దృష్టిలో అనుకుంటున్నాం, తప్పది అంటుంది. విపదో నైవ విపద సంపదో నైవ సంపద. అప్పుడు ఏమిటి మరి? విపద విశ్వర్మణం విష్ణో. విపద ఏంటో తెలుసా? ఆపద ఏంటో తెలుసా? విష్ణువుని, భగవంతుడిని మరవటమే పెద్ద ఆపద. అప్పుడు సంపద ఏమిటి? సంపదో నారాయణ స్మృతి. ఆ భగవంతుడిని మరవకుండా చింతిస్తూ ఉండటమే సంపద. ఆ భగవంతుడిని మరచిపోవటం అంటే మధ్యలో నేను సాధించాను, నేను చేస్తున్నాను, నాది, నాకు, నా వాళ్ళు, నేను చెప్పింది వినాలి, ఏం చెయ్యాలి, అట్లా జరగాల్సిందే అని చెప్పి అహంకారంతో నువ్వు అని మధ్యలో వస్తున్నావు చూడండి. స్వామిని మర్చిపోయి నువ్వు ఆసామిగా మధ్యలో వస్తున్నావే, ఇది జరిగితే ఆపద. అహంకారం స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది, బ్లోట్ అవుతుంది అహంకారం బ్లోట్ అవ్వగా నీకు దుఃఖము, అవివేకము, అజ్ఞానము, దానివలన దుఃఖం అంటే ఇప్పుడు వెంటనే తెలియలేదు, కనపడలేదే, నేను బాగానే ఉన్నానే, నేను బాగానే తింటున్నాను, బాగానే నాకు ఆస్తులు పాస్తులు ఉన్నాయే అనుకోవాకు. ఓకే, మాకూరు ధన జన యవ్వన గర్వం. భజగోవిందంలో యవ్వనము, ధనము, గర్వము, వీటి యొక్క జనం, నాకు చాలామంది సొంత బంధువులు అందరు ఉన్నారని గర్వపడకు. హరతి నిమేషాత్ కాల సర్వం. కాలం అది కన్ను తెరిచి ఒక్కసారి అట్లా ఏ క్షణములో ఇవన్నీ కనుమరుగైపోతాయో తెలియదప్ప. అందుకని అంత అహంకారంతో ప్రవర్తించకు, గర్వంతో ప్రవర్తించకు. సో ఈ శ్లోకం చెప్తున్నదా? సో నిజమైన ఆపద ఏమిటి? అందుకని ఇది తెలిసినటువంటి ఆ కుంతీదేవి విపద సంతు నః శశ్వత్, ఆల్వేస్ట, ఎప్పుడు మరిన్ని కష్టాలు రానండి. ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పిందా అంటే చెప్పలేదు, అని కష్టాలు వచ్చి నేను కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నది ఎందుకంటే ఇప్పుడు మాకు రాజ్యం వచ్చింది, రాజభోగాలు వచ్చినాయి, అది వేరే, నువ్వేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు, ఇంకా అప్పుడప్పుడు రావు ఇంతకుముందు మాదిరి. మాకు నిన్ను తలుచుకుండేటువంటి, నిన్ను దర్శించేటువంటి భాగ్యము ఉండదు. ఎందుకంటే మాకు సుఖాలు వచ్చేసి ఇప్పుడు ఇంకేం కష్టాలు అంటే మేమే కదా రాజులమైనాం, రాజ్యం వచ్చేసింది వీళ్ళ చేతుల్లోకి. ఆ రాజభోగాలలో సుఖాలలో ఉంటున్నప్పుడు, అందుకనండి సుఖమే ఉంటుంటే భగవంతుడిని మరిచిపోతాము. అప్పుడు దుఃఖములు కావాలని మనము అడగక్కర్లేదు, కానీ దుఃఖములు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు మనల్ని తన వైపు మళ్ళించుకొనుటకు ఇలా కొన్ని దుఃఖములను ఏర్పరుస్తాడండి. ఆయన కావాలని ఏర్పరచలే, మన కర్మలే తెస్తాయి. కానీ మనం అది గమనించం. ఆ భగవంతుడు అన్నిటికీ కారణం అని చెప్పి మర్చిపోయి అజ్ఞానంలో ఏమైపోతాం? ఆ దుఃఖాలు వచ్చినప్పుడు కొట్టుమిట్టాడుతాం, తట్టుకోలేము. అప్పుడు దేవుడే లేడు, దేవుడికి కళ్ళున్నాయా, చెవులున్నాయా, ఆయనకి వినపడుతున్నదా, నేను ఎన్ని గుళ్ళెక్కాను, ఎన్ని గోపురాలు చేసి వెళ్ళాను, ఎన్ని చేశాను కూడా నాకు ఇట్లాంటి అన్యాయం చేశాడు ఆ దేవుడు అంటాడు. చదువుకున్న వాళ్ళు చాలామందిని చూసామండి, బాగా భక్తులే, 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవితంలో భక్తులుగా ఉండి వ్రతాలు, పూజలు, పునస్కారాలు, నవరాత్రులు అన్నీ చేస్తారండి. కానీ ఆ తట్టుకోలేని ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, జీవితంలో చేతిలో నుంచి ఏదైనా జారిపోయినప్పుడు, మనకు కావలసినటువంటి ఎవరో మరణించినప్పుడు తట్టుకోలేక భక్తినే వదిలేసి భగవంతుడి మీద నమ్మకమునే వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా అర్థం చేసుకోవాలి, మనకు భగవంతుడు పెడుతున్నటువంటి ఒక పరీక్ష. నా భక్తికి, నా ఆధ్యాత్మిక సాధనకు ఇవన్నీ పరీక్షలు.
అని చెప్పి తీసుకోవాలట. స్వామి రామతీర్థ అని ఒక మహాత్మ ఉన్నాడండి. ఇప్పుడు కాదు, వివేకానంద వారి సమయంలో జ్ఞాని. ఆయన చెప్తారు, అన్ని కష్టాలు, he tells in English, every difficulty is a love letter sent by the Lord. ఆ కష్టంలో మీరు జాగ్రత్తగా సూక్ష్మంగా చింతించి ఆలోచిస్తే దాంట్లో భగవంతుడి యొక్క సిగ్నేచర్ ఉంటుందిట. ఇవన్నీ ఊరికి మాటలండి అని అనుకోకండి. ఆ కష్టములో ఇది నాకు వివేకమును వైరాగ్యమును కలిగించుటకు ఉపయోగపడును. వైరాగ్యము రాకపోతే, విరక్తి అనేది రాకపోతే, జ్ఞానంతో కూడినటువంటి, వివేకంతో కూడినటువంటి విరక్తి రాకపోతే మనుషుడికి ఆత్మజ్ఞానం కలగదండి, సత్యము తెలియదండి. ఈ మోహము, సంసారము, కుటుంబము, వస్తువుల మీద, మనుషుల మీద ఉన్నటువంటి మమకారం పోదండి. మనుషుడికి సంసారంలో బంధించి దుఃఖమునిస్తూ వీడిని మరలా జన్మించేందుకు కారణమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి? రెండు, పొసెషన్స్ అండ్ రిలేషన్స్. దీనిని మా స్వామీజీ చెప్తారు, పొసెషన్స్ అనేటువంటిది డ్రై గార్బేజ్, రిలేషన్స్ అనేటువంటిది వెట్ గార్బేజ్. మీకు తెలుసు, గార్బేజ్ వెట్గా ఉన్నదైతే అది బాగా మగ్గిపోయి దుర్గంధం ఇస్తుందండి కదా. అందుకని థింగ్స్ అంటే పర్వాలేదు, అవన్నీ పదార్థాలే, మెటీరియల్స్. కానీ రిలేషన్స్ అనేటువంటిది అటువంటిది వెట్ గార్బేజ్. కానీ రెండు కూడా గార్బేజ్దా. కాబట్టి దాన్ని డ్రాప్ ద పొసెషన్స్ అండ్ రిలేషన్స్ ఇన్ ద మైండ్. బయట కాదు, బయట డ్రాప్ చేయలేం. కుటుంబం ఉండాల్సిందే, పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ నా మనస్సు వాళ్ళని పట్టుకొని వాళ్ళ చింతనలో వాళ్ళనే అనుకుంటూ ఉన్నదా, వాళ్ళు నాకు అనుకూలముగా నేను అనుకున్నట్లు ఉన్నారు లేరు అని చింతిస్తున్నానా, లేక నా మనస్సు భగవంతుడిని చింతిస్తున్నదా, భగవంతుడి నామం రుచిని అనుభవిస్తున్నదా అని చెక్ చేసుకోవాలండి. కాబట్టి ఒక్కొక్క కష్టము, ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది కాబట్టి కొంచెం ఎక్కువ వివరిస్తున్నాను. చక్కగా మరలా ఇటువంటి మనకు ఆపర్చునిటీ రాదండి. ఈ శ్లోకమును బాగా అర్థం చేసుకోండి. సో అట్లా వస్తే ఏమవుతుంది? మాకు రాజ్యములు, భోగములు వచ్చినాయంటే ఇంకా నిన్నెక్కడ తలుచుకుంటాం అంటే అర్థం ఏమిటి? మనుషుడు భోగములు, సుఖములతోటే ఉంటూ ఉంటే ఆ మనుషుడు, జీవుడు బంధము నుంచి విడిపడలేడండి. ఆయనకి భగవంతుడి యొక్క లక్ష్యం ఏమిటి? ఆయన యొక్క ఉపనిషత్తులు, వేదముల యొక్క లక్ష్యం ఏమిటి? ఈ సంసారములో పుడుతున్నటువంటి జీవులను వీడు ఎన్నో జన్మలెత్తి, ఎన్ని జన్మలండి? 84 లక్షల రకాల జంతువులు, యోనులు, వాటన్నిటిలో నుంచి పుట్టి పెరిగి మరణించి మరలా మనుష్య జన్మకు వచ్చామండి. ఇది దుర్లభమండి. ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము వలన, మన యొక్క సత్కర్మల వలన లభించిందండి. ఇటువంటి సత్కర్మల వలన, ఈశ్వరుని యొక్క కృప వలన లభించినటువంటి మానవ దేహమును కేవలం జంతువులలాగా భోగములకే ఉపయోగిస్తూ ఏదో పుట్టాము, పెరిగాము, తిన్నాము, పెద్దవాళ్ళమైనాము, వయసు వచ్చింది, చచ్చిపోయాము. ఏమిటండి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే? అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యాలు ఉన్నాయంటారు. శాస్త్రం చెప్తున్నది, భగవంతుడు చెప్తున్నాడు, ఈ శరీరము, మనుష్యుడిగా పుట్టినటువంటి మన యొక్క ఒకే ఒక లక్ష్యం అండి, మోక్ష పురుషార్థం. 4 పురుషార్థాలు చెప్పబడినా కూడా వాటిలో 3 మాత్రం మనల్ని ప్రిపేర్ చేసి స్టెప్ బై స్టెప్గా ధర్మ, అర్థ, కామములు అవన్నీ మోక్షమునకు మనకు దోవ చూపించాలి. మన ధర్మ, అర్థ, కామములు మోక్షమునకు దోవ చూపలేదంటే మనము వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు, జీవితమును సరిగ్గా అర్థం చేసుకోలేదు, జీవిత లక్ష్యం ఏమిటనేది సరిగ్గా తెలుసుకోలేదని అర్థమవుతుందండి. కాబట్టి
ఆవిడ అలా భయపడుతూ మాకు సుఖాలు వస్తే రాజభోగాలతో నిన్ను స్మరించం, అందుకని కష్టములున్నప్పుడు నిన్ను స్మరిస్తాము. తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం. ఓ జగద్గురో, ఎందుకంటే భగవద్గీత టీచ్ చేసి నువ్వు జగత్తు మొత్తానికి గురువైనావు కదా, అందుకని అప్పుడే భగవంతుడికి జగద్గురు పేరు. వేరే గురువులందరూ ఆయన యొక్క ఛానల్సే. ఇప్పుడు ఇక్కడ నుంచి నోటి ద్వారా ఇది ఒక ట్యాప్ ఛానల్, కానీ ట్యాంకు నీళ్ళన్నీ అక్కడ ఉన్నాయండి, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞాన గంగ, ఆ భగవద్గీత గంగ, ఆ భాగవత గంగ ఇక్కడ నుంచి ప్రవహించాలండి. అది పోయి వినే వాళ్ళకి దాహాన్ని తీరుస్తుంది, వాళ్లకు కూడా జ్ఞానోదయం అవుతుంది. అందుకని అక్కడక్కడ అప్పుడప్పుడు ఏమవుతుంది, అట్లా కష్టాలు వస్తే తత్ర తత్ర ఓ జగద్గురో భవతః దర్శనం, నీ దర్శనం ఏర్పడుతుంది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు కష్టం రాగానే ఆయన అనుకుంటే వెంటనే ముందు వచ్చి నిలబడతాడా ఏంటి? కానీ మనసులో గుర్తుకొస్తున్నాడా లేదా? మనకు కై జారిపోయింది, మన చేతుల్లో లేదన్నప్పుడు గుండె బాదుకుంటామా? ఆ గుండె బాదుకుంటున్నప్పుడు లేకపోతే పరిగెత్తుకుంటూ స్పెషల్గా బాలాజీ దగ్గరికి వెళ్ళి ఆయనకి స్పెషల్ పూజలు చేయించి చేస్తున్నాం కదా. అంటే ఏంటి, కష్టం వచ్చింది కాబట్టి భగవంతుడిని యు రిమెంబర్ ఇంటెన్స్లీ. అందుకని శరీరమునకు బాధ వచ్చినాను, మనస్సుకి కష్టం వచ్చినాను, కుటుంబంలో కష్టాలు వచ్చినా కూడా మన సొంతముల బంధువులకు అవన్నీ కూడా మనము భగవంతుడి మీద ఎంత నమ్మకంతో ఉన్నాము, ఇక్కడ కుంగిపోతున్నామా, హృదయం జారిపోతున్నదా, లేక డిప్రెస్ అవుతున్నామా, డిజెక్ట్ అవుతున్నామా, ఏదో తత్కాలమునకు విరక్తి వచ్చినదా, లేక వివేకం వచ్చినదా? వివేకము రావాలండి మొదట, ఆ తర్వాత వచ్చే విరక్తే సరి అయినటువంటి విరక్తి, వైరాగ్యం. మామూలుగా వచ్చే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యములు కాదండి. అవి అందరికీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నిజమైన భక్తుడికి, సాధకుడికి ఇట్లాంటి భావనతోటి సో భగవద్ దర్శనం అక్కడ అవుతుంది. అంటే నా మనసులో ఎప్పుడూ నువ్వు ఉంటూనే ఉంటావు, మళ్ళీ కష్టం రాని మళ్ళీ ఉంటావు. అందుకని శరీరమునకు కూడా ఏవైనా వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తుంటాయి, వయస్సు ఆగాగా వస్తుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ ఇదేది శాశ్వతము కాదు అని చెప్పి మనసులో అటువంటి సాధన చేసి మనము తయారుగా ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఎటువంటి శారీరక కష్టం వస్తుందో, లేక బయట నుంచి మనస్సుకి కష్టపెట్టే మానసిక కష్టములు వస్తాయో తెలియదండి. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా రావచ్చండి. కానీ దానికి నేను తయారుగా ఉన్నాను. శరీరమునకు వచ్చే కష్టములను నేను సహించేందుకు, వాటి ద్వారా ఈ శరీరం మీద ఉండే వ్యామోహమును పోగొట్టేటువంటి వైరాగ్యమును పెంచుటకు, దేహాభిమానమును వదిలేటందుకు, అలాగే చుట్టూ ఉన్నటువంటి వస్తువుల మీద, మనుషుల మీద, బంధువుల మీద, సొంతముల మీద కూడా ఆ మమకారం లేకుండా ఉండేందుకు, నా మనస్సు విరక్తిని పొందుటకు ఇవన్నీ సహకరిస్తాయి. అట్లా తీసుకోవాలి పాజిటివ్గా. అలా సహకరించి ఆ తర్వాత జ్ఞానము పొందుటకు ఆనందం ఉంది లోపల. ఆ ఆనందమును తెలుసుకొనుటకు. బయట అంతా విరక్తితోటి వైరాగ్యంతో ఉంటే అప్పుడు ఆనందం ఏముంటుందని అడగకూడదు, తప్పు ప్రశ్న అది. ఆనందము నా స్వరూపమే ఆనంద స్వరూపం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆనందం భగవంతుడు స్వరూపం ఏంటి చెప్పండి? మనలాగే భగవంతుడు కూడా ఏడుస్తున్నాడు అనుకోండి, ఆయన ఏడిచినట్టు నటన చేశాడు రామావతారంలో, దాన్ని చూసి మోసపోకండి. అలా మనతోటి ఉంటూ, కానీ ఎన్ని చోట్ల ఆయన తర్వాత ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, ఎట్లా జీవించాడు, ధర్మమునకు చిహ్నముగా ఆయన జీవితమే నడిచి చూపించాడు. సాధారణ మనుషులకు జరిగే కష్టాలను వచ్చినా కూడా ధర్మాన్ని వదిలాడా? కొంచెంసేపు ఏదో ఏడిచాడని చెప్పి రాముడికి కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సీత అని మనం దాన్ని ఒక్కటే తీసుకొని ఏదో జస్టిఫై చేయకూడదు. ధర్మమును వదలలేదు కదా. కాబట్టి ఆ ధర్మం ముఖ్యంగా ఉండాలి.
అది ఏం చేస్తుంది? ఆ ధర్మం తర్వాత మనకు బ్రహ్మమును తెలియజేస్తుంది. దాని యొక్క లక్ష్యం బ్రహ్మమును తెలియచేయటం. కాబట్టి ఈవిడ అలా ప్రార్థిస్తూ నీ దర్శనం మనసులో, అందుకనే వయస్సు అవుతుంది అందరికీ, వ్యాధి జర వస్తాయి, ఓల్డ్ ఏజ్, ఆ తర్వాత మరణము అందరికీ ఉంది, అన్ని శరీరాలకు మరణం ఉంది. కాబట్టి ఆ మరణించటానికి ముందే ఈ జ్ఞానముతో మరణించిన మరలా మరణించవలసిన అవసరం లేదు. మా స్వామీజీ చెప్తారు, డై ప్రాపర్లీ సో దట్ యూ నీడ్ నాట్ టు డై అగైన్. సరిగ్గా చావు, మరలా చావాల్సిన అవసరం రాదు. ఇలా చెప్తే కొంచెం బాధగా ఉంటుంది, చావు గురించి ఎందుకండి చెప్తున్నారు అని. చావును గురించి చెప్తే భయపడేందుకు ఏమి లేదు దాంట్లో. చావు అనేది నిజముగా ఆత్మకు లేదు, నాకు లేదని తెలుసుకోవటం కోసం. ఆ చావు భయములో నుంచి బయటపడాలి, నాకు చావు లేదని తెలుసుకోవాలి. నిజస్వరూపమైన ఆత్మ అయిన నాకు చావు లేదు. ఇదే కదా భగవద్గీతలో రెండో అధ్యాయంలో నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. కాబట్టి ఆ వయస్సు అయ్యి వ్యాధులు వచ్చి కుటుంబంలో కొంత అందరూ మనకు కష్టాలు, మనల్ని అట్లా అసహించుకొని మనల్ని పట్టించుకోని స్థితి రావటానికి ముందే అవన్నీ వస్తుంటాయి. మనము ఆంతరికముగా మనస్సులో ఈ శుద్ధమైనటువంటి భక్తిని పెంచుకొని భగవంతుడి మీద ఆధారపడి ఉండి కంప్లైంట్స్ అన్ని తగ్గించుకొని, ఒకవేళ శరీరమునకు కదిలేటువంటి శక్తి కూడా లేకుండా ఉండేటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా మానసికముగా నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే శరీరం ఇంకొక శరీరం మీద ఆధారపడటం తప్పు కాదండి. ఫిజికల్లీ వి మే డిపెండ్ బట్ నాట్ ఇమోషనల్లీ. దానికి ఆ మానసికమైనటువంటి పక్వతని పెంచుకొనుటకు బయట సాధనలు కొంచెం కొంచెం తగ్గించి అంతరంగమైనటువంటి సాధనము, మానసిక పూజ చేయటం, ఇవన్నీ అలవాటు చేసుకుంటే, నేను మంచం మీద ఉన్నానేంటి, నడవలేకపోయినా ఏమిటి, ఎక్కడున్నా ఏమిటి, ఎంత వయసు వచ్చినా ఏమిటి, నా మనస్సు నా దగ్గర ఉన్నది, నా మనస్సులో నాకు దేవుడు ఉన్నాడు, మంత్రం ఉన్నది, అన్నీ ఉన్నాయి, నేను ధ్యానం చేస్తాను, జపం చేస్తాను, ఆనందంగా ఉంటాను. ఈ శరీరం అదంతే, దాని గతి అంతే. అది అట్లా జీవించగలిగితే జీవన్ముక్తి అండి. జీవన్ముక్తి ఉన్నదంటే తర్వాత తప్పకుండా విదేహముక్తి, మోక్షమే వాడికి. సో విపదస్సంత్ ఇట్లా చెప్పి ఆవిడ, నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటని ఆ శ్లోకంలో చివరిలో ఆవిడే చెప్తున్నదండి, కుంతీదేవి. సో నిన్ను చింతిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరల యస్యాత్ అపునర్భవం దర్శనం, మరలా జన్మించేటువంటి పని లేదంది. దాన్ని నేను ఇంగ్లీష్లో చెప్పాను, స్వామి చెప్పారని, డై ప్రాపర్లీ సో దట్ యూ నీడ్ నాట్ టు డై అగెయిన్ అని. సో పునర్దర్శనం అంటే ఏంటి? భగవంతుడి స్వరూపమును తెలుసుకో, నువ్వు భగవంతుడు ఒకటే అని తెలుసుకో, అజ్ఞానమును వదిలిపెట్టు, నువ్వు ఆత్మ అని తెలుసుకో. అటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మరలా జన్మ లేదు, కర్మ లేదు, జన్మ లేదు, ఈ సంసారము ఉండదు. దానికి పేరు మోక్షం. సో చక్కగా ఆవిడ ఇట్లా మనకు సందేశమునిచ్చిందండి. ఆ తర్వాత నీ భక్తుడు ఎంత దరిద్రుడుగా ఉన్నా కూడా ఆ భక్తుడు దరిద్రుడు కాదు. ఎంత ధనము ఉన్నా కూడా నిన్ను సరిగ్గా తెలుసుకోనటువంటి వాడు భక్తుడు కాదు, నిన్ను తెలుసుకోలేడు. ఇక్కడ దరిద్రుడు అంటే అర్థం ఏంటి? ఎన్ని కష్టాలు ఉన్నానో ఆ మనుషుడు వాడు కష్టపడుతున్నవాడు కాదు, దరిద్రుడు అని చెప్పి, భక్తి లేకుండా భక్తి లేని అహంకారులకు నీ దర్శనం దొరకదు అని చెప్తున్నది. అంటే ఈ జ్ఞానం లభించదు, భక్తి లేదు, వేరే దాని తోడుగా అహంకారం ఎక్కువ ఉంది. అక్కడ ఎక్కడ
జ్ఞానమునకు ఛాన్స్ ఎక్కడుందండి అక్కడ? లేదు. ఒక తర్వాత శ్లోకంలో అందుకని నీకు నమస్కరిస్తున్నానంటుంది ఒక శ్లోకంలో మరలా, నమో అకించన విత్తాయ, ఏమీ లేనివాడు ఎవరైతే నాకు ఏమీ లేదు, అదే దరిద్రం అంటే అక్కడ నాకు ఇక్కడ బంధువులు లేరు, సొంతము లేరు, వీళ్ళెవరు నిజమైన వాళ్ళు కాదు, సరే నా దగ్గర డబ్బులు సంపదలు కూడా లేవు అన్న వాళ్లకు నువ్వు వాళ్ళ సంపద, నువ్వు వాళ్ళ సంపద. నమో అకించన విత్తాయ నివృత్త గుణ వృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. మోక్షమునకు మార్గము కైవల్యపతి నువ్వే, నీకు నమస్కారం. ఆత్మారాముడవు, నా హృదయంలో ఆత్మరూపంలో నేను నేను అంటున్నది నువ్వే. అది శాంత స్వరూపం ఆత్మ. ఆత్మకు దుఃఖము లేదు, సుఖము లేదు, అది ఎప్పుడూ శాంత స్వరూపమే. ఆత్మోయం శాంతోయం ఆత్మా అంటుంది ఉపనిషత్తు. అందుకని పరమశాంతి కావాలండి. మన భక్తి కూడా అండి శాంతితో నిండినటువంటి భక్తి ఉంటే చాలండి. ఎక్కువ ఆర్భాటాలు కోలాహలాలు బయట అన్నీ అక్కర్లేదండి. నిజమైన భక్తికి హృదయంలోనే అంత భక్తి భావన. బయట అన్నీ చేయాలంటే అవసరం లేదు. అవన్నీ చేసినవన్నీ చేసాం చాలా సంవత్సరాలు. కాబట్టి భక్తి అనేటువంటిది అట్లా బాహ్య ఆడంబరములు లేనటువంటి శాంతి భక్తి మనకు కావాలి. అటువంటి శాంతి భక్తి ఎప్పుడు కూడా మనకు జ్ఞానోదయమును కలిగిస్తున్నది. అందుకని ఎగ్జైట్మెంట్ ఉండకూడదు భక్తిలో. మొదట్లో ఉంటాయి అవన్నీ ఒక లెవెల్, కానీ ఇప్పుడు మనం ఈ భాగవతంలో వింటున్నటువంటి ఈ విషయములు చాలా ఉన్నతమైనటువంటి మెచ్యూర్ హైయర్ లెవెల్ అండర్స్టాండింగ్. కాబట్టి అలా అర్థం అలా చెప్పి, అందుకని నీ సంపద నువ్వే సంపద. అందుకని నాకు ఏమి లేవు అంటే నువ్వు తప్ప ఆయనే ఆయన మనకు సమర్పిస్తాడుట. అందుకని భక్తులు, నిజమైన భక్తుల వెనుక భగవంతుడు నడుస్తాడుట. మనమేమంటాం, అంత దూరం వెళ్ళి శ్రీనివాస బాలాజీ తిరుపతి వెళ్ళి నీ దయ వలన ఇట్లా జరిగింది, మా అబ్బాయికి ఉద్యోగం కూడా వచ్చింది, పెళ్ళి కూడా కుదిరింది, వీడికి జాబ్ అమెరికాలోనే, అమ్మాయి కూడా అమెరికాలోనే ఉంది, అందుకని నీ కటాక్షం వలన నీకు తులాభారం పెట్టాం, అందుకని అన్నీ బాగా జరిగినాయి అని చెప్పి అంటాం. కానీ ఇది సత్యము కాదండి. ఇది భక్తుడు అనుకుండే మాటలు అజ్ఞానంతో. సత్యం ఏమిటో తెలుసా? ఈ భాగవతంలోనే వామనావతారంలో బలి చక్రవర్తితోటి భగవంతుడు చెప్తాడండి, బలి రాజా చక్కగా విను, సరిగ్గా గమనించు. ఏమిటో తెలుసా? నేను ఎవరికి కృపని చూపిస్తున్నానో, నా కరుణ ఎవరి మీద ప్రసరించిందో వాళ్ళ దగ్గర నుంచి నేను అన్నీ లాగేసుకుంటాను అన్నాడు. ఇది చెప్తే భయపడిపోతారు మీరు, నిజమైన భక్తి లేకపోతే. అందుకని మన దగ్గర నుంచి లాగేసుకుంటున్నాడు, ఏదైనా మనకి దగ్గర నుంచి పోతున్నాయంటే భగవంతుడు మనకు ఆయన పక్కం లాగుకొనుటకు లోక విషయములన్నిటిని తొలగిస్తున్నాడు. చాలా చూడండి ఎంత చక్కటి భగవంతుడు చెప్పాడు ఈ మాట. ఎవరినైతే నేను నా దగ్గరికి తీసుకోవాలి, నాతో కలుపుకోవాలి అనుకుంటానో, నేను కరుణ చూపిస్తానో, నా కృప ఉంటుందో, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే అవసరము లేదో, ఏదేదైతే వాళ్ళని లోకంలో బంధిస్తున్నదో అవన్నిటిని నేను లాగేసుకుంటాను, తీసేసుకుంటానన్నాడు. మంచిదే. అన్నీ లాగేసుకొని పోతే కానీ మనకు అప్పుడు భగవంతుడు తప్ప వేరే ఆధారం లేదని నిలుస్తాం. అలా చెప్తాం ఆవిడ. ఆ తర్వాత రాగద్వేషములు లేని వాడవు నువ్వు. భగవంతుణ్ణి అహంకార అభిమానములు జీవులు ఏమి చేస్తున్నారు? ఒకళ్ళతోటి ఒకళ్ళు కలహం, పోట్లాడుకుంటున్నారు, ఒకళ్ళతోటి ఒకళ్ళు కంపారిజన్ చేసుకుంటున్నారు.
కానీ నువ్వు వాళ్ళకు అంతరంగంగా ఉన్న నువ్వు సమం, నువ్వు మారవు. నీకెవరు మీద పక్షపాత బుద్ధి లేదు, అందరూ సమమే. ఎవరందరూ నిన్ను ఆశిస్తారో వాళ్ళందరికీ నువ్వు లభిస్తావు. నిన్ను ఆశించకుండా వేరేదో ఆశించే వాళ్ళకి అవన్నీ ఏవో దొరికినట్టు దొరుకుతాయి, పోతాయి, కానీ శాశ్వతంగా ఏవి ఉండవు. అప్పుడు రాగముద్దేశం లేనివాడు నువ్వు సమభావము సమదృష్టి కలవాడు అని చెప్పి ఆ తర్వాత సకల ఇంద చరాచర జగత్తు మొత్తం కూడా ఇది మొత్తం నీ లీల మాత్రమే అని చెప్పి ఒక శ్లోకంలో ఓకే చాలా రకాలుగా కనపడేటువంటి ఈ జంతువులు, మనుషులు, పశువులు, తర్వాత జలచరములు, అన్ని రకాల జీవరాశులు అన్నీ కూడా నీ లీల మాత్రమే, నువ్వే అన్నిటికీ ఆధారముగా ఉన్నావని చెప్పి ఇక్కడ వరకు మనకేమర్థమైంది చూడండి. కుంతీదేవి తన యొక్క భక్తిని 3 లెవెల్లో ఇక్కడ వ్యక్తపరుస్తున్నదండి. ఏకరూప భక్తి, కృష్ణుడు ముందున్నాడు కూర్చొని. తర్వాత బహురూప భక్తి, అన్నిటి యందు నువ్వే ఉన్నావు, కష్టములందు కూడా నువ్వే ఉన్నావు, నష్టం అన్నీ నువ్వే, అంతయు నీవే హరి పుండరీకాక్ష అని చెప్పింది. తర్వాత ఇప్పుడు మొదట్లో చూసిన కొన్ని శ్లోకం ఇక్కడ అరూప భక్తి, నీకు రూపము లేదు, ఆది లేదు, అంతము లేదు, అటువంటి వాడవు, ప్రకృతికి అధిష్టానంగా ఉన్నటువంటి వాడవు, ఇంద్రియములకు గోచరం కాని వాడవు అంటే అప్పుడు అరూపమే కదండి. చూడండి, అరూప భక్తి, నిర్గుణ భక్తి పరాకాష్ట అంటే ఈవిడికి 3 రకమైనటువంటి విషయములు అర్థమైనాయి. షీఈ్ ఫుల్లీ మెచ్యూర్డ్ విత్ జ్ఞానం. అటువంటి స్థితిలో నుంచి ఆవిడ మాట్లాడిందండి. కాబట్టి అటువంటి భావన మనకు రావాలి ఈ స్తుతి వింటే. ఆ తర్వాత ఆవిడకి మరలా ఇప్పుడు చూడండి, వెంటనే కొంచెం లౌకిక విషయంలోకి వచ్చేసి, నువ్వు చిన్నప్పుడు ఆవిడకు ఒక జ్ఞాపకం వచ్చిందిట. అది అనుకుంటే నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యముగాను ఆనందముగాను నాకు నమ్మటకు శక్యము కానిదిగా ఉన్నది. ఏమిటది? నువ్వు ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ యశోద ఇంట్లో మజ్జిగ పెరుగు కుండను పగలగొట్టి, ఆ తర్వాత అమ్మ వస్తే తిడుతుందని చెప్పి భయపడినట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళి దొడ్డిదోవకుండా వెళ్ళి దొడ్లో తోటలో కూర్చున్నావు. మీ అమ్మ ఎట్లాగో పరిగెత్తుకుంటూ అక్కడెక్కడ వెతుక్కుంటూ చేతిలో ఒక బెత్తం తీసుకొని నిన్ను కట్టడం కోసం ఒక తాడు తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి భయపడి ఏడుస్తున్నట్లు భయపడుతున్నట్లు భావించి నీ కళ్ళనన్నిటిని నలుపుకొని ఆ కళ్ళ మీద ఉన్నటువంటి కాటుకంతా కూడా నీ మొహమంతా పూసుకొని ఏడుస్తున్నట్టు నటిస్తూ భయపడుతున్నట్టు నటిస్తూ అమ్మొస్తే కొడుతుందేమో ఏం చేస్తుందో అని చెప్పి భయపడుతున్నప్పుడు ఆవిడ కరెక్ట్గా వెనక నుంచి వచ్చి నిన్ను పట్టుకుంటే చేతిలో తాడు ఉన్నది, బెత్తం ఉన్నది. నీకు ఇలా చెప్తే అర్థం కాదులే, ఒక దెబ్బ కొట్టాల్సిందే అని చెప్పి చూపిస్తున్నది. కానీ యశోదమ్మ కొట్టట్లేదు. కృష్ణుడు చిన్నపిల్లవాడు, ఆ బాలకృష్ణుడు భయపడుతున్నట్లు అమ్మ వస్తున్నదని వెనక తెలిసిపోయింది. ఆవిడ కాలు గజ్జల శబ్దం వినపడి ఈ లోపల ఆ దొడ్డిదోవకు దగ్గర ఉన్న గేటు దగ్గరండి, ఇవన్నీ భాగవతంలో లోపల ఇంకా 10వ స్కందంలో అక్కడ చాలామంది గోపికలందరూ ఇక్కడ ఏమి జరుగుతున్నది, ఎందుకంటే ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇంటికి గోపికలు కృష్ణుడు చూడటానికి. అక్కడ చాలామంది గోపికలందరూ వచ్చి వీడి వేషం చూస్తున్నారు, ఈ పిల్లవాడి వేషం, వీడు చేసే యాక్షన్ అంతా చూస్తూ ఆనందంగా అలా నిలబడిపోయారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరిని చూసి కూడా మళ్ళీ కొంచెం సిగ్గుపడుతున్నాడు, ఏడవాలి, భయం రావాలి. ఇప్పుడు భయపడటం అంటే ఏంటో తెలియదు, భగవానుడు కదా, భగవానుడికి కూడా భయం ఉంటుందండి. అది చెప్తున్నది ఇక్కడ. భయము నిన్ను చూసి భయపడుతుంది, కానీ నువ్వు ఆ రోజున భయపడినట్లు నటించావే, అది అనుకుంటే నాకు చాలా నవ్వొస్తున్నది అంటుంది. ఏమైందిట,
ఆ గోపికలందరూ చాలామంది చూస్తున్నారు, యశోద ఏం చేయబోతుందో, కృష్ణుడిని కట్టేస్తుందేమో కొట్టేస్తుందేమో అనుకుంటూ చూస్తున్నప్పుడు ఆ భయదేవత కూడా ఆ గుంపులో ఆ గోపికల స్త్రీలలో వచ్చి భయం కూడా చూస్తున్నదిట. ఈ పరమాత్ముడు ఎట్లా భయపడతాడు చూద్దాం అని చెప్పి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాట, ఆ భయదేవత అక్కడ నిలబడి చూసి ఎవరికి వినిపించకుండా, భయదేవత, భయమే, నువ్వు ఇక్కడ కొంచెం రా, వచ్చి నా కళ్ళ మీద కూర్చో, నా మొహం మీద కూర్చో, నాకు భయపడేటువంటి ఎట్లా అని తెలియటం లేదు అని చెప్పి అడిగాడిట. పిలిస్తే భయదేవత చెప్పిందిట, లేదు బాబు, నీ దగ్గరికి రాను, నిన్ను చూసి లోకమే అందరూ భయపడిపోతారని చెప్పి భయమే ఈ భగవంతుడు చూసి భయపడి పారిపోయిందిట. చూడండి, ఇది గుర్తొచ్చింది ఆవిడకి. కుంతీదేవి అదంతా చెప్తూ ఆ తర్వాత నీ జన్మ గురించి, ఆయన జన్మ గురించి 4 శ్లోకాలలో నువ్వు పుట్టుటకు కారణం వచ్చి యదు మహారాజు కీర్తిని పెంపొందించుటకు అని కొంతమంది అంటున్నారు. దేవకి వసుదేవులు పోయిన జన్మలో వాళ్ళు తపస్సు చేసి ఆ జన్మలో నిన్ను పిల్లవాడుగా పుట్టాలని చెప్పి అడిగారు కాబట్టి వాళ్ళ కోసము. తర్వాత లేక భూమి మీద భారము పెరిగిందని చెప్పి భూదేవి ప్రార్థించగా ఆ భూదేవి బ్రహ్మదేవుడు ఆవిడ ప్రార్థన విని బ్రహ్మదేవుడు నీ దగ్గరికి వచ్చి లోకంలో అవతారము తీసుకుని భూమి భారమును తగ్గించాల్సిందే అని చెప్పి అడిగినందువల్ల నువ్వు పుట్టావని, ఇట్లా రకరకాలుగా నీ యొక్క జన్మను గురించి ఇట్లా చెప్తున్నారు అని చెప్పి. కానీ ఎట్లా అయినా సరే నీవు అవతరించావు. ఇప్పుడు నీ అవతారము నేనేమనుకుంటున్నానంటే ఆత్మస్వరూపము తెలియక, చక్కని శ్లోకం అర్థం వినండి, ఆత్మస్వరూపము తెలియక అజ్ఞానము వలన ఈ లోకములో కామములు క్రోధములు వీటిలోనే మనుషులు భోగములందు కర్మలను చేస్తూ ఈ చక్రంలో తిరుగుతూ పునరపి జననం పునరపి మరణం అని దుఃఖపడుతుంటే ఈ జీవులను చూసి నేనే కదా వీళ్ళని రక్షించాలి అని చెప్పి వాళ్ళు నన్ను స్మరించుటకు, నన్ను చింతించుటకు, నా గురించి ధ్యానం చేయుటకు నేను ఒక అవతారము తీసుకొని లీలలు చేస్తే ఆ లీలలను వాళ్ళు 2020 ఓకే 25వ తారీఖు అక్టోబరు 2020లో కూడా వింటారు. వింటున్నాం కదా, ఆనందంగా ఉంది కదా, భగవంతుడు హృదయంలో ప్రకాశిస్తున్నాడు కదా ఆ కృష్ణుడు. అందుకని నువ్వు అందుకు జన్మించావు, ఇది సత్యం. కాబట్టి నీ చరిత్రము నిత్యము వింటూ శృణ్వంతి గాయంతి కీర్తిస్తూ పఠిస్తూ స్మరిస్తూ ఉంటారో వాళ్లకు తొందరలోనే జన్మ మృత్యు అని ఈ చక్రము దానికి స్వస్తి అంటే ఇంకా ఈ మీదట ఆ చక్రం తిరగదు. మరలా ఊంబుటు టూంబు ఊంబు అక్కర్లేదు. జన్మ కర్మ జన్మ ఎన్నిసార్లు ఇది, ఎందుకు ఈ పితలాటకం? నీ పాదం నిన్ను పొందుతారు, ఆత్మరూపంగా తెలుసుకుంటారు అని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నావు, నువ్వు వెళ్ళావంటే ఎట్లా, మాకు నువ్వు తప్ప వేరే ఎవరు శరణము లేరే, నీ పాదములు కదా మాకు కావలసినది అని చెప్పి కుంతి ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ శ్లోకములన్నిటిలో ఏమి తెలుస్తున్నదండి? ఆవిడకి వివేకము ఉంది, వైరాగ్యము వచ్చింది, శుద్ధ జ్ఞానముతో కూడినటువంటి భక్తి కూడా ఆవిడకి వచ్చినది. ఆ విధముగా ఈ శ్లోకములో ఆవిడ మాట్లాడిందని అర్థం చేసుకోవాలి. సో అలా చెప్తూ ఆ తర్వాత నాకు ఇప్పుడు వైరాగ్యం తన కోసం అడుగుతున్నది. నాకు స్నేహపాశం మిమం చింది దృఢం పాండుసు వృష్ణిషు. చాలు కృష్ణ, జీవితంలో చూసినవి జరిగినవన్నీ చాలు. ఇంకా నాకు వీళ్ళెవ్వరి మీద కూడా, ఈ పాండవుల మీదయు వృష్ణి వంశంలో యాదవులు వీళ్ళ మీద ఉన్నటువంటి
నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయే పక్షంలో ఏం చేస్తావంటే వీళ్ళ మీద ఉన్న దృఢమైనటువంటి నా మమకారమును నువ్వు ఆసక్తిని పోగొట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే మరలా నేను ఈ సంసారం చూడండి ఆసక్తి తన పుత్రులు కుటుంబము వీళ్ళ మీద ఉండకూడదు ఇంకా. అందుకనే ఒక రిటైర్డ్ స్టేజ్ అంటే అండి దానికి పేరు జస్ట్ రిటైర్ అయినాను, మళ్ళీ పార్ట్ టైం చేస్తున్నాను, షేర్ మార్కెట్లు చూసుకుంటున్నాను, టీవీలు చూసుకుంటున్నాను, పేపర్ చూస్తున్నాను, ఏదో అప్పుడప్పుడు గుడికి వెళ్ళొస్తాను కిందకి వెళ్ళి, ఇలా చెప్పటం కాదండి. ఇలా చెప్పేది భక్తి ఆధ్యాత్మిక జీవితం కాదండి. జీవితం నిజమైన రిటైర్మెంట్లో వానప్రస్థన జీవించాలి. వానప్రస్థన అంటే మన ఇంట్లోనే మన చోటులోనే భార్య ఉండి పిల్లలు ఉన్నా కూడా 24 గంటలు తపోమయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్రవణ మననము నిధిధ్యాసనముతో కూడినటువంటి సాధన చేయాలండి. వానప్రస్థం అంటే ఆ రోజుల్లో వనమునకు వెళ్ళుట. అట్లా ఇంట్లో ఉంటూనే సన్యాసిలాగా జీవించగలగాలి. దానికి ముందు ప్రిపరేషన్ వానప్రస్థం అంటారు. ఇది అందరికీ సాధ్యమేనండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ కొండలకి కోనలకి గుహలకి వెళ్ళక్కర్లేదు, మనం వెళ్ళలేము కూడా. మన ఇంట్లోనే మన ఫ్లాట్లోనే మన ఊర్లోనే అందరికి మధ్యలోనే కూడా సత్సంగమును చేస్తూ భాగవతం చక్కగా వింటూ అర్థం చేసుకోవాలి. ఏదో కొంచెం అప్పుడప్పుడు టీవీలోనూ చూస్తాను, నేను అక్కడ వింటాను ఇక్కడ వింటాను, అట్లా భక్తి ఛానల్ వస్తుంది కొంచెంసేపు అది పెడతాను, పొద్దునే మాత్రం సుప్రభాతం పెడతాము. అది చేస్తే విషయం అర్థం కాదండి. ఒక గురువు దగ్గర ఒక ఆచార్యుడి దగ్గర ఈ విషయములను ఇట్లా చక్కగా వరుసగా ప్రతిరోజు సత్సంగం వినాలండి. వినాలి. విని శ్రవణము చేయకపోతే అప్పుడప్పుడు ఏదో విన్నాను నాకు తెలిసిందే కదా ఈయన చెప్తున్నారు దీంట్లో ఏముందన్నా ఆహా నువ్వు ఏమారిపోయినావు. ఏమి తెలియదు, మనకు సాధన తెలియదు, ఈశ్వర స్వరూపం తెలియదు, జీవస్వరూపము మనకు తెలియదు, సరిగ్గా జగత్ స్వరూపము తెలియదు. మనం అనుకుంటున్నది ఏదో అదే నిజం అనుకుంటున్నాము. ఇటువంటి అజ్ఞానంలో నుంచి బయటపడి అందుకని సరి అయినటువంటి శ్రద్ధ భక్తితోటి నిత్యము శ్రవణము చేయాలండి. మనముగా నేను చదువుకుంటానని కాదు, పారాయణం వేరు, పూజ వేరు, పునస్కారం వేరండి. సత్సంగం ఇట్లా శ్రవణము చేసి విషయమును కూలంకషముగా తెలుసుకొని ఇది ఎందుకు ఇలా చెప్పారు, దీనిలో ఏమిటి అర్థం, ఇది నాకు నా జీవితానికి ఎట్లా అప్లై అవుతుంది అని చింతిస్తున్నప్పుడు సందేహాలు వస్తాయి. మరలా వింటుంటాం, సందేహాలు తీరిపోతాయి. సందేహాలు ఎవరిని అడగక్కర్లేదు. శ్రవణము సత్సంగము ప్రతిరోజు చేస్తుండాలండి. ఎందుకంటే ప్రతిరోజు తింటున్నాం కదా అన్నిసార్లు, ప్రతిరోజు నిద్రపోతున్నాంగా అంత గంటలు, ఎన్నో జన్మలుగా చేర్చుకున్నటువంటి అజ్ఞాన వాసనలన్నీ పోవాలంటే అండి మరి రోజు కడగాలిగా. ఆ రోజు కడిగే పద్ధతి ప్రక్రియకు పేరుండి శ్రవణం. శ్రవణం 1 గంట చేసిన తర్వాత నువ్వు నిర్ణయించుకో నీకు ఏమి అర్థమైంది, ఏమి సాధన చేయాలి, ఎట్లా సాధన చేయాలని. మూర్ఖముగా మూఢనమ్మకముతోటి ఏదో 50 సంవత్సరాలకు ముందు కూడా నేను బొమ్మల కొలువు పెట్టాను, ఆ మరమరాలు బెల్లము ఇవన్నీ వేసి తిన్నాం. ఎన్ని సంవత్సరాలు ఏమి సాధించావు, ఏ పండుగ చేసినా కూడా ఏమిటి నీకు లభించింది, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతి పొందావు, ఇలా చింతించాలి. అందుకని ఈ బంధం అనేటువంటి చాలామందికండి గ్రాండ్ చిల్డ్రన్ తోటి బంధం అండి, వాళ్ళ పిల్లలతో అంత ఉండదు. ఆ తర్వాత లెవెల్ వయసులో గ్రాండ్ చిల్డ్రన్, మనముడు మనమురాళ్ళు, వాళ్ళని గురించి అనుకోవటం, ఈ వాట్సాప్లు పంపించుకోవటం, ఇవే చూసుకుంటూ కాలത്തിന് అలా క్షేపం చేస్తాం. నిజమైన సాధనని ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత మంచిది. ఇది ఇప్పుడు కొంచెం కష్టముగా ఉంటుంది కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి, అది చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇలా 1 గంట సేపు వినటం అంటే నాకు కష్టం అండి. ఏదో కొంచెం వింటాను, కొంచెం అది పాటికి టీవీ పాడుతుంటుంది. మరి టీవీ సీరియల్ చూస్తావే గంట సేపు కూర్చొని, వేరే సీరియల్ అయితే చూస్తావుగా. ఇలా సత్సంగం విషయమును విశదీకరించి చెప్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక విషయాలను ఏమి చక్కగా క్రమముగా వినాలి.
అప్పుడప్పుడు అక్కడక్కడ వింటే కాదండి. ఇది ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆల్సో, ఇది సిస్టమాటిక్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. కాబట్టి ఇది ఇప్పుడు ఏ వయసులో ఉన్నా కూడా దొరకలేదే, నాకు జరగలేదే, ఇప్పుడు నాకేం వస్తుంది, నాకేం అర్థమవుతుంది అనుకోకుండా వినండి, వింటూ ఉండండి. ఒకళ్ళ దగ్గర నుంచి వినండి, సరిగ్గా వినండి. వినేటప్పుడు శ్రద్ధాభక్తితోటి వినండి. మార్పు వస్తుందా లేదా అనేది మీరే చూసి మీరే నిర్ణయించండి. దీంట్లో ఒక సందేహం లేదు. యు బౌండ్ టు బికమ్ సక్సెస్ఫుల్. ద చేంజ్ బౌండ్ టు కమ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కాబట్టి ఆవిడ ఈ బంధమును తీసేయమని చెప్పి కృష్ణుని ప్రార్థించి చివరి శ్లోకం అండి. ఇది కూడా ఇంకా చివరిలో నామాలతోటి ఒక చక్కటి శ్లోకం. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావ నిదృగ్రాజన్యవంశ దహనానపవర్గవీర్య గోవింద గోద్విజ సురార్తిహరావతార యోగేశ్వరా అఖిల గురో భగవన్ నమస్తే. యోగేశ్వరా అఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధముగా ఆ కుంతిదేవి భగవంతుడిని ప్రార్థించి చక్కగా విన్నపించుకున్నది. ఈ స్థుతిలో అనేక విషయాలు మనకు సందేశాన్ని ఇచ్చినాయి. వచ్చే సత్సంగములో ఆ తరువాత భీష్మస్తుతి, ధర్మరాజుకి ఏర్పడిన దుఃఖం అండ్ భీష్ముడి యొక్క స్థుతి, ఆ రెండు కలిసి వచ్చేటువంటి కథని మనం వచ్చే సత్సంగంలో వింటాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం బ్రహ్మానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం అమృతానందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం ఆత్మానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.